హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ముందుగా స్పెషల్ సండే అండి. అందరికీ కూడా శుభ ఆదివారము. చక్కగా ఈరోజు నేనైతే ఇంటి దగ్గరే ఉంటాను. హాలిడే, మాకు స్కూల్ లేదు కాబట్టి చక్కగా నేను ఇంటి దగ్గరే ఉంటూ కొంచెం బయట పని ఉందంటే తోటలోకి అది వెళ్ళి చాలా వచ్చింది. ఇప్పుడే వచ్చాను, జస్ట్ వంట అదే స్టార్ట్ చేశానండి. ఎగ్స్ కర్రీ చేద్దామని ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఇక మీరు చూసినట్టయితే కట్టెలపై నేను అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు గ్యాసెస్ గురించి చాలామంది, పెట్రోల్ గురించి చాలా సఫర్ అవుతున్నారు. ఎప్పుడు కూడా మనం ఉన్నదాని మీద డిపెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. టెక్నాలజీ మీద పూర్తిగా అయితే డిపెండ్ అవ్వడం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము. నేనైతే ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా చక్కగా మంచిగా పేషెన్సీతో వర్క్ చేసుకొని చూస్తాను. ఇదంతా కూడా మా హౌస్ ముందు ఫ్రంట్ భాగం అండి. ఫ్రంట్ పార్ట్ ఇదంతా కూడా చక్కగా ఇవన్నీ చూసినట్లయితే మీరు నీట్గా ఉంచుతాను. హౌసెస్ ఎప్పుడు కూడా నీట్గా కొంచెం క్లీన్గా ఉంచుకుంటాను. వంట స్టార్ట్ చేశాను. ఎగ్స్ కర్రీ చేద్దామనేసి ఎగ్స్ పెట్టాను ఇవాళ. నేను సాధారణంగా అన్వేది ఎక్కువ ఇష్టపడినంతలాగా అయితే చక్కగా వంట అది రెడీ చేశాను. మనకు ఆల్రెడీ వార్స్ అవుతున్నాయి కాబట్టి ఇజ్రాయెల్, ఇరాను, అలాగే అమెరికా వార్స్ వల్ల మనకి పెట్రోలు, అలాగే వంట గ్యాస్ కూడా ప్రాబ్లం అవుతుంది. నేనైతే వంట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి కూడా రెడీ చేశాను. ఈ విధంగా మీరు కూడా పేషెన్స్తో చక్కగా వంట అవి చేసుకోండి. ఎవరు కూడా సఫర్ అవ్వద్దండి. ఇదైతే మా హౌస్ అండి. చక్కగా చూడండి, గ్యాస్ ఉంది కానీ వాళ్ళ హాలిడే కదా, కొంచెం ప్రతిదానికి గ్యాస్ మీద డిపెండ్ అవ్వడం ఎందుకని నేను వంట అయితే నెమ్మదిగా స్టార్ట్ చేసి ఎగ్స్ కర్రీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. కొంచెం బయట పని నుండి బయటకు వెళ్ళొచ్చి వంట అయితే స్టార్ట్ చేసి ఇదంతా చూడండి, మా యొక్క కబోర్డ్లు అన్నీ కూడా రెడీగా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రతివి కూడా మాకు రెడీగా ఉంటాయి. ఇబ్బంది ఏమి ఉండదు. అన్నీ కూడా ఐటమ్స్ నేను తీసుకొని రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడు సఫర్ అయ్యే విధంగా ఉండడం వంట విషయంలోని. కాబట్టి మీ అందరూ కూడా పేషెన్స్తో చక్కగా ఎంత వర్క్ చేసుకొని మీ హౌసెస్ నీట్గా, సరౌండింగ్స్ నీట్గా పెట్టుకొని సమయం ఉన్నప్పుడు చక్కగా మీరు వంట పొయ్యిని ఉపయోగించుకొని చక్కగా న్యాచురల్గా వంట చేసుకోవడానికి ఇష్టపడండి. గ్యాస్ అనేది మనకి ఎప్పుడైనా ప్రాబ్లం అవ్వచ్చు, కానీ మన మీద మనం సెల్ఫ్ డిఫెన్స్గా ఇలా కట్టెల పొయ్యి మీద ఆధారపడడం అనేది చాలా మంచిది. మరి ముఖ్యంగా మహిళలు ఎవరైనా సరే పేషెన్స్తో వండుకోవాలి. ఇప్పుడు గ్యాస్కి అలవాటు పడిపోయి తర్వాత సఫర్ అవ్వడానికి ఇబ్బంది పడతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ కూడా ఇలా ఫాలో అయ్యి చక్కగా నీట్గా మీకు సమయం ఉన్నప్పుడు ప్రతి పని చేసుకోవాలి. వాళ్ళైతే ఉదయాన్నే పిక్కలకు వెళ్ళి వచ్చాను, జీడిపిక్కలకు కూడా వెళ్ళొచ్చి జీడిపిక్కలు కొంచెం దొరికాయి, వెళ్ళేసి వచ్చాను. వంట అది టీ అది తాగి వెళ్ళాను. అటు నుంచి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వంట అయితే నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాను సండే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.